హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆండ్రో విన్మ్యాక్ ఛానల్. నేను పార్థివ్. ట్రూ కాలర్లో మనకి తెలియని నిజం ఈరోజు తెలుసుకుంటాం. అదేంటంటే మనము ఎందుకు ట్రూ కాలర్ యాప్ ఎక్కించుకుంటాం? వేరే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ని మనం ట్రాప్ చేయడానికి. కానీ ట్రూ కాలర్ యాప్ ఎక్కించుకోవడం వల్ల ట్రూ కాలరే మనని ట్రాప్ చేస్తుంది. అది ఎట్లా అంటే, ఇక్కడ మనకి ట్రూ కాలర్ అనేది యాప్ కనబడుతుంది. మనం దాన్ని క్లిక్ చేసి ఏదైనా నెంబర్ని సెర్చ్ చేయడానికి ట్రై చేస్తాం. సెర్చ్ చేస్తే మనకి కింద ఏమని చూపిస్తుంది? సెర్చ్ అమాంగ్ యువర్ 64 కాంటాక్ట్స్ అండ్ అనదర్ అని కింద ఒక నెంబర్ చూపిస్తుంది. ఆ నెంబర్ ఏదో కాదు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ట్రూ కాలర్లో అప్లోడ్ అయిన నెంబర్స్. అది ఎట్లా అంటే, మనలాంటి వాళ్ళు ట్రూ కాలర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సైన్అప్ చేయగానే వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ దీంట్లోకి అప్లోడ్ అయిపోయింటాయి. ఇప్పుడు నా దగ్గర 64 కాంటాక్ట్స్ ఉన్నాయని చూపిస్తుంది. నేను ఎప్పుడైతే సైన్అప్ చేశానో నా 64 కాంటాక్ట్స్ కూడా ఈ ట్రూ కాలర్లో కానీ ఎక్కిపోయి ఉంటాయి. ఇక్కడ మీకు లాస్ట్లో గమనించవచ్చు, నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండింది. అది ఎట్లా అంటే, మనలాంటి వాళ్ళు ఇప్పుడు ట్రూ కాలర్ యాప్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాల్ చేస్తేనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ దీనిలోకి అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. చూడండి, నెంబర్ అనేది ఎంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుందో. నాకు తెలిసి సెకండ్కి 30 కాంటాక్ట్స్ అనేటివి వెళ్తున్నాయి యావరేజ్గా. ఇంకా దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అడ్వాంటేజెస్ అంటే, మనం ఎవరి నెంబర్నైనా ట్రాప్ చేయొచ్చు. మీకు తెలుసో తెలియదో, ట్రూ కాలర్లో 90% దాకా అన్ని నెంబర్స్ని సపోర్ట్ చేస్తుంది. 90% దాకా సపోర్ట్ చేస్తుందంటే అన్ని నెంబర్స్ని ట్రూ కాలర్ అనేది గ్యాదర్ చేసింది, అప్లోడ్ చేసింది. ఎందుకంటే మనం ట్రూ కాలర్ని అంత పాపులర్ చేసాం. ఎందుకంటే మనం ఎవరినైనా కనబచ్చినా ట్రూ కాలర్ యాప్ ఎక్కించుకో, మనం ఎవరినైనా ట్రాప్ చేయొచ్చు అని చెప్తుంటాం. దీనివల్ల ట్రూ కాలర్ అనేది చాలా పాపులర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది బిజినెస్ మ్యాన్స్కి, అలానే ఎక్కువ అన్వాంటెడ్ కాల్స్ వచ్చే వాళ్ళకి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇంకా డిసడ్వాంటేజ్ కిందికి వస్తే, ఇది అంతా ఏం ప్రాబ్లం కలిగించదు. అయితే ఎవరైనా కాంటాక్ట్ నెంబర్స్ కొంచెం ప్రైవసీగా పెట్టుకుంటారో, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఒకవేళ అలాంటి మన కాంటాక్ట్స్లో ఉంటే మీరు ఆలోచించకుండా డిలీట్ చేసేయండి. ఎందుకంటే ప్రైవసీగా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటారు. మనమే వచ్చి వాటిని ట్రూ కాలర్లోకి ఎక్కించినట్టు అవుతుంది. ఇంకా ట్రూ కాలర్ గురించి అంత విషయాలన్నీ మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ట్రూ కాలర్ యొక్క నిజస్వరూపం తెలియని వాళ్ళకి షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.